ఈశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో బండ్ల గణేష్ నిర్మించిన సినిమాయే టెంపర్. మరి ఈ టెంపర్ ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అయింది? మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్కి ఈ టెంపర్ ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది తెలుసుకోవడానికి మీరు రెడీయా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ మేక్ ఇట్ టుడేస్ ఎపిసోడ్. జీవితం ఎవ్వరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. నాకు కూడా తీరిపోయింది, అయినా మారతానని గ్యారంటీ లేదో. ఎండ్రాయ్, నా పేరు దయా, నాకు లేందే అదే. చిత్ర కథ విషయానికి వస్తే హీరో దయా ఒక ఆర్ఫన్. చిన్నప్పటి నుంచి పోలీస్ పవర్కి బాగా అట్రాక్ట్ అవుతాడు దయా. పోలీస్ ఆఫీసర్ అయితే పవర్తో పాటు డబ్బు కూడా ఆటోమేటిక్గా వస్తుందని 10th వరకు కష్టపడి చదివి ఆపై చదివే ఇంట్రెస్ట్ లేక డిగ్రీని డబ్బుతో కొనేసి ఎస్ఐ అయిపోతాడు. ఇక అప్పటి నుంచి అవినీతికి దయా పెట్టింది పేరు అనిపించుకుంటాడు. ఇదిలా ఉంటే వైజాగ్లో వాల్తేరు వాసు చాలా పెద్ద క్రిమినల్. అతనికి పోలీస్ తలనొప్పి చాలా ఎక్కువ అవుతుంది. దాంతో తనకంటే వర్స్ట్గా ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ దయాని వైజాగ్కి కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. ఇక అప్పటి నుంచి వాసు అవినీతికి అండగా ఉంటాడు దయా. ఇలా సాగిపోతున్న దయా లైఫ్లోకి శాన్వి ఎంటర్ అవుతుంది. కొన్ని విచిత్రమైన సంఘటనల తర్వాత వాల్తేరు వాసు మనుషులు చంపాలనుకుంటున్న లక్ష్మిని కాపాడమని, అది తన బర్త్డే గిఫ్ట్ అని దయాని అడుగుతుంది శాన్వి. వాల్తేరు వాసు మనుషులు లక్ష్మిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? కరెక్టెడ్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న దయా చివరికి ఎలా మారాడు, న్యాయం కోసం చివరికి ఎంతవరకు వెళ్ళాడు అన్నది ఈ చిత్రం. సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్ పోలీస్. పాజిటివ్స్ విషయానికి వస్తే సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ సినిమా క్లైమాక్స్ అని చెప్పాలి. అవినీతి పోలీస్ ఆఫీసర్ దయాగా తన క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటి వరకు వసంతం వంశీ రాసిన కథలో హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమా కథలో కూడా అదే జరిగింది. అవినీతికి అండగా ఉండే హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక హీరోయిన్ కాజల్ విషయానికి వస్తే తన క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ లేకపోయినా చాలా గ్లామరస్గా కనిపించింది. డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో ఈ సినిమాలో చాలా గ్లామర్గా కనిపించారు హీరోయిన్ కాజల్. ఇక ఈ సినిమాలో ఇంకొక ప్లస్ పాయింట్ పోసాని కృష్ణమురళి చేసిన నారాయణమూర్తి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా అద్భుతమైన నటనను కనబర్చాడు పోసాని కృష్ణమురళి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన క్యారెక్టర్ని సినిమాకి హైలైట్గా చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇక ఈ సినిమాలో ఇంకో ముఖ్యమైన లక్ష్మి క్యారెక్టర్ని పోషించారు హీరోయిన్ మధురిమ. అవినీతి పోలీస్ ఆఫీసర్ అయిన దయాని నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా మార్చడంలో ఆమె చెప్పిన డైలాగ్స్, ఆమె చూపించిన పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ ఆడియో పరంగా చాలా బాగున్నా విజువల్గా 1-2 పాటలు తప్ప మిగతా పాటలు అంత బాగా అలరించలేదని చెప్పాలి. విజయ్ కంపోజ్ చేసిన ఫైట్స్ చాలా బాగున్నాయి. అలాగే శ్యామ్ కే నాయుడు ఫోటోగ్రఫీతో సినిమాని చాలా రిచ్గా చూపించారు. పేరంటే శాన్వి. చెప్ప, ఏం కావాలి అడుగు. ఎవరైనా అలా అడుగుతారా? ఏదో ఒకటి ఇవ్వాలి కానీ. మొబైల్స్, టీవీస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఈ స్మగుల్డ్ ఐటమ్స్ లేదని చెప్పు, 5 నిమిషాల్లో వచ్చేస్తాయి. థింక్ బిగ్ రా, థింక్ బిగ్ అండి. సార్ ఓపెన్ గంగం సార్. ఇదిగో మనలో మనమాట ఎవరిది? మా మమ్మీ. నమస్తే సార్. ఇలా ఉందండి. ఇక ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే పూరి జగన్నాథ్ సినిమాలో అన్ని క్యారెక్టర్స్కి ఒక క్లారిటీ ఉంటుంది, కానీ ఈ సినిమాలో ఆ క్లారిటీ మిస్ అయింది. కామెడీ విషయంలో ఎంతో కేర్ తీసుకునే పూరి ఈ సినిమాలో ఆ కామెడీని మిస్ చేశారు. సినిమా మొత్తానికి భలే కామెడీ సీన్ అని చెప్పుకోవడానికి ఒక్క కామెడీ సీన్ కూడా మనకి కనిపించదు. ఎంతసేపు ఎన్టీఆర్, ప్రకాష్ రాజ్, కాజల్, పోసాని వీరు తప్ప సినిమాలో ఇంకెవరూ కనిపించారు. అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ని అంతంత మాత్రం వాడుతున్న పూరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మాత్రం మనీష్ శర్మతో చేయించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన మనీష్ శర్మ ఈ సినిమాకి పర్వాలేదు అనిపించాడు. ఇక ఈ సినిమా గురించి 4 ముక్కల్లో చెప్పాలంటే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ ట్విస్ట్ అండ్ ఒక డిఫరెంట్ క్లైమాక్స్. జనరల్గా పూరి జగన్నాథ్ సినిమాలో సీన్స్ అన్ని పరిగెడుతూ ఉంటాయి, కానీ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా ఉంటూ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా స్పీడ్ అవుతుంది. న్యాయాన్ని కాపాడడానికి ప్రాణాలు సైతం లెక్క చేయని హీరో క్యారెక్టరైజేషన్ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఇక హీరో ఎన్టీఆర్ క్యారెక్టర్ సినిమాకి ఒక హైలైట్గా నిలుస్తుంది.
డాన్స్, డైలాగ్ మాడ్యులేషన్స్, ఫైట్స్ని చాలా కొత్తగా చూపించారు. అవి అభిమానుల్ని చాలా బాగా అలరించాయి. ఇక ఫైనల్గా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా అంతగా కనెక్ట్ అవ్వకపోయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, మాస్ ఆడియన్స్కి, యూత్కి సినిమా చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ టెంపర్ బాక్స్ ఆఫీస్పై ఎంత టెంపర్ చూపించింది తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి. ఇవ్వండి టెంపర్ మూవీ విశేషాలు. ఇంకో మూవీతో ఇంకో ఎపిసోడ్లో మీ ముందుంటాను. మీ సింధు సైనింగ్ ఆఫ్.